ద గర్ల్ ఫ్రెండ్ టైటిల్ కూడా చాలా స్పానిష్గా ఉంది. ఈ జనరేషన్ వాళ్ళకి ఇంకా ఇంప్రెస్ అయ్యే పాయింట్లతో రాహుల్ రవీంద్ర డైరెక్టర్, బట్ ఆయన మన్మధ 2 కూడా తీశాడు. క్యారెక్టర్ కింద కూడా మనకు అలవాటు అయిన పర్సనే. ఇప్పుడు జనరేషన్కి గర్ల్స్కి ఎలా ప్రొటెక్టివ్ ఉండాలి, ఏదైనా డిప్రెషన్ ఇష్యూస్ వస్తే ఎలా సేవ్ చేసుకోవాలి, సో ఎడ్యుకేషన్ ప్రకారంగా కెరీర్ ప్రకారంగా ఎంత కాన్ఫిడెంట్గా ఉండాలి. సో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రష్మిక మదన్ అయితే కనుక 1 man షో చేసిందని చెప్పచ్చు. చాలా లేడీ ఓరియంటల్ మూవీస్ వస్తాయి. ఒక గర్ల్కి ఫ్రెండ్గా బాయ్ ఎంత నెగిటివ్గా ఉంటే ఆ గర్ల్కి ఫ్రెండే మళ్ళీ ఇంకొక గర్ల్ సపోర్ట్గా ఉంటే, సో ఏదైనా సరే సెల్ఫ్ కాన్ఫిడెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉన్న దాన్ని బట్టి ఏంటి అనేది 25 నుంచి 50 years మళ్ళీ 2050 తర్వాత కూడా ఎలా ఉండాలి. మ్యాక్సిమం హైయర్ స్టడీ చేసే వాళ్ళందరూ అబ్రాడ్లోనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మన ఇండియాలో కన్నా. కానీ వాళ్ళకి అమ్మానాలు దగ్గరగా ఉండరు. కానీ వాళ్ళు దగ్గరయ్యే సన్నివేశాలు ఎలా ఉంటాయి, లేనప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారనే పాయింట్లు అయితే కనుక ఫ్యామిలీ ఎడిషన్స్ కూడా ఒక మంచి బూస్టప్ మూవీ, వాచబుల్ మూవీ.